ఐపాక్ టీం అనగా వైసీపీ గుర్తొస్తుంది. వైసీపీ అనగా ఎవరు రాజకీయ వ్యూహకర్తలు అంటే ఐపాక్ గుర్తొస్తుంది. 2014 తర్వాత ఐపాక్ తీసుకున్న నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత 2019లో అత్యధిక స్థానాల్లో కూర్చోబెట్టిందని. కానీ ఎప్పుడైతే 2024లో 11 స్థానాలకే పడిపోయారో దాంతో ఐపాక్ మీద కాస్తంత వ్యతిరేకత అయితే బాగా పెరిగింది కార్యకర్తలు. అసలు ఐపాక్ నిర్ణయాలు వద్దు, ఐపాకే వద్దు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మళ్ళీ ఆ ఐపాక్కే అవకాశం ఇస్తున్నారట. మళ్ళీ ఆ ఐపాక్ టీంతోనే సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే రాజకీయ వ్యూహకర్తని మార్చే ఆలోచన చేస్తున్నారు. మొన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలుపుకు కారణమైన సునీల్ కొనుగోలుతో మాట్లాడుతున్నారని ఒక చర్చ. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. అదే నేపథ్యంలో ఇక్కడున్న ఐపాక్ టీం కూడా మొన్న ఎవరైతే పనిచేస్తారో వాళ్ళతోనే మళ్ళీ సంప్రదింపులు జరుగుతున్నారు. గతంలో ఎందుకు ఓటమి పాలయ్యాం అనేది ఒకటి, ఓడిపోయారని అందరూ అనుకుంటున్నారు కానీ 40% ఓటు బ్యాంక్ మన వైపే ఉంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాయింట్ తీసుకున్నారట. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలా ముందుకెళ్ళాలి, ప్రజల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత తీసుకురావాలి, అలాగే వైసీపీ మళ్ళీ అధికారంలోకి ఏం చేయాలి, ఇవన్నీ ఆల్రెడీ ఆ వ్యూహాలు అయితే మొదలైనయట. కార్యకర్తలు అయితే మాత్రం కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది. కానీ మళ్ళీ వైసీపీ కోసం ఐపాక్ టీమే పనిచేయడానికి సిద్ధపడుతోంది అనేది అయితే ఒక చర్చ.